ఇక్కడికి వచ్చి నీళ్లతోటే ఒక లింగం తయారు చేస్తుంది. జలలింగం అనే పేరు దానికి. అందుకని ఇది పంచమహాభూత స్థలాలలో ఇది ఒకటి, జలానికి క్షేత్రం ఇది. అందుకని ఈ క్షేత్రంలో ఎక్కడ చూసినా సాధారణంగా తడి ఉంటుంది. ఆ లింగం కింద తడి ఉంటుంది ఎప్పుడు చూసినా. ఆ తడి ఎప్పుడు ఎంత ఎండ కొట్టినా కూడా దాంట్లో తడి ఉంటుంది. అసలు ఎండిపోనే పోదు, జలం వస్తూనే ఉంటుంది లింగం కింద. ఎప్పుడైతే ప్రళయం రావాలో కలియుగాంతం అప్పుడు, ఆ ప్రళయం వచ్చినప్పుడు ఈ లింగం కింద నీళ్లు పొంగిపోయి లింగాన్ని ముంచేసి గుడి మొత్తాన్ని ఆవరించేస్తుందిట. అప్పుడు ప్రళయం వచ్చేసి కలియుగాంతం అయిపోతుంది అని ప్రసిద్ధి. అందుకనే సాధారణంగా ఉండే భూమి యొక్క స్తరం లెవెల్ నుంచి చూస్తే ఈ జలలింగం అనేది చాలా కిందకి ఉంటుంది గుడిలో. దగ్గర దగ్గర కొంచెం ఒక మన ఇంట్లో ఒక ఇంకో గడప 2-3 మెట్లు దిగి దాని తర్వాత నీళ్లు తోడుకుంటాం కదా కొన్నిసార్లు. అట్లాగా 4-5 మెట్లు దిగిన తర్వాత లింగం ఉంటుంది. ఆ లింగం యొక్క ఆకారం ఎట్లుంది అంటే సంపూర్ణంగా దానికి అసలు ఎక్కడా మీరు ఒక్క బొట్టు కూడా మీరు అంటించలేరు. విభూది కానీ కుంకుమ కానీ ఏది అంటించలేరు. అంత నున్నగా ఉంటుంది, అంత అందంగా ఉంటుంది శివలింగం. ఆ శివలింగాన్ని చూస్తే మనకి ఆ శివభక్తి చాలా ప్రసిద్ధంగా కలుగుతుంది, చాలా బాగా కలుగుతుంది. అక్కడ వెళ్ళిన తర్వాత పార్వతీదేవి చేసిన జలలింగం అయితే మనకి ఇప్పుడు కనబడదు, కానీ దానికి ప్రతీకగా ప్రతినిధిగా ఆ ఇప్పుడున్న లింగం కనిపిస్తుంది. ఆ లింగం కింద ఉండే నీళ్లు మనకి తప్పనిసరిగా ఆ తేమ అనేది చుట్టూతో ఉన్న గోడల్లోనూ భూమిలోనూ ఆ తేమ కనిపిస్తుంది, నీళ్లు మనకి కనిపిస్తుంది. అందుకని ఎటువంటి మనకి సందేహం అవసరం లేదు, తప్పనిసరిగా అది జలలింగమే అని మనకు అనిపిస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇంకోటి విశేషం ఏంటంటే అక్కడ పార్వతి శివుడికి పూజలు చేసి దాని తర్వాత మళ్ళీ శివునితో ఐక్యం పొందింది కాబట్టి అక్కడ శివుడికి అర్చన అభిషేకం అన్నీ ఈ పూజారులు చీర కట్టుకొని చేస్తారు. సాధారణంగానే పరమశివుడు అర్ధనారీశ్వరుడు కాబట్టి, అర్ధనారీ స్వరూపం కాబట్టి, అంటే ఇటు కుడివైపు మగ స్వరూపం, ఎడం వైపు స్త్రీ స్వరూపం కాబట్టి ఈ అర్ధనారీశ్వర స్వరూపంలో ఉంటాడు. కాబట్టి ఆ అర్ధనారీశ్వర స్వరూపంగానే పూజించాలి అని ఒక భావంతో, రెండోది పార్వతి పూజించింది కాబట్టి అక్కడ ఆ భావన, ఆ పార్వతీమాత యొక్క ఆశీస్సులు మనకు కలగాలి అని చెప్పేసి ఈ పూజారులందరూ చీర కట్టుకొని మరీ పూజ చేస్తారు. చీర ఆడవాళ్ళు ఎట్లా కట్టుకుంటారో అలాగే కట్టుకుంటారు, అలాగే కట్టుకొని పూజ చేస్తారు. ఆ తర్వాత అక్కడ తమిళంలో ఆ జంబూ వృక్షానికి నావల్ వృక్షం అని పేరు. అందుకని అక్కడ జంబువనం ఉన్నది కాబట్టి దాన్ని జంబుకేశ్వరం అన్నారు. జంబుకేశ్వరం అని ఆ యొక్క నామకరణం జంబుముని అక్కడ తపస్సు చేశారని, జంబు వృక్షాలు ఉన్నాయని వచ్చింది. పార్వతి అక్కడ ఉపాసించడం వచ్చింది. దాని తర్వాత శివగణాలలో 2 విభాగాలు ఉంటాయన్నమాట. శివగణాల్లో 2 విభాగాలకి ఒక్కొక్కదానికిను అధిపతి ఉంటాడు. ఒక గణానికి అధిపతి మాల్యవాన్ అని పేరు, ఇంకో అధిపతికి పుష్పదంతుడని పేరు. ఈ ఇద్దరు ఎప్పుడు శివసేవలో నిమగ్నమై ఉంటారు. వీళ్ళలో ఎప్పుడు స్పర్ధ ఉంటుంది. వీళ్ళలో ఎవరు ఎక్కువగా మంచిగా శివుడికి ఆరాధన చేస్తారో, శివుడి యొక్క ఆజ్ఞలను పాటిస్తారు, శివుని తొందరగా ప్రసన్నం చేసుకుంటారని ఎప్పుడూ స్పర్ధ ఉంటుంది. ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉంటారు. వాదం వివాదం, వాక్స్పర్ధ, అప్పుడప్పుడు మల్ల యుద్ధం, ఇవన్నీ ఉంటాయి. అయితే ఇది కోపం వచ్చి ఒకసారి ఈ ఇద్దరు అధిపతులకి శాపం వస్తుంది శివుడు వల్ల. ఎప్పుడు చూసినా మీరు కొట్లాడుకుంటూ ఉంటారు, మీరు భూలోకంగా వెళ్ళి మీరు అక్కడ జీవించండి అని శివుడు శాపం ఇస్తాడు. అయితే దీన్ని చూసి మాల్యవాన్ ఏం చెప్తాడంటే, పుష్పదంతుడికి నువ్వు ఒక సాలెపురుగుగా నువ్వు జన్మ ఎత్తుతావు అని శాపం పెడతాడు. నువ్వు నన్నే సాలెపురుగుగా చేస్తావా, శాపం పెడతావా నాకు సాలెపురుగుగా జన్మించమని, అయితే నువ్వు ఏనుగుగా జన్మించు అని పుష్పదంతుడు మాల్యవానికి చెప్తాడు. అందుకని
మాల్యవానేమో ఏనుగుగాను, పుష్పదంతుడు సాలెపురుగుగాను అవతారం ఎత్తుతారు భూలోకంలో. అయితే ఈ సాలెపురుగు ఈ జంబువనంలో వచ్చి